హాయ్, హలో, నమస్తే. తెలుగు 360 ప్రేక్షకులకు స్వాగతం. ఎప్పటి నుంచి వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు గానీ, ఎలా మొదలైందో తెలీదు గానీ, అల్లు అర్జున్ రాజకీయ ప్రవేశం అన్నది ఒక నిన్నటి నుంచి ఒక పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. సోషల్ మీడియాలో ముఖ్యంగా బన్నీ ఫ్యాన్స్ ఎక్కువగా దీన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. బన్నీ తొందరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నాడు. ఒక పార్టీ పెడుతున్నాడు. ఇందుకు సంబంధించి ప్రశాంత్ కిషోర్‌తో కూడా భేటీ అయ్యారు అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. మరి దీని వెనకాల ఉన్న నిజాలేంటి? నిజంగానే బన్నీ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందా? అసలు వస్తే పరిస్థితి ఏంటి? ఇది కేవలం గాలి వార్తేనా? లేదంటే నిప్పు లేనిదే పొగ రాదన్నట్టు దీని వెనకాల ఏమైనా నిజాలున్నాయా అన్నది మా పొలిటికల్ అనలిస్ట్ కేకేతో మాట్లాడదాం. కేకే గారు, ఎందుకు మరి నిన్నటి నుంచి సడెన్‌గా బన్నీ రాజకీయ ప్రవేశం గురించి ఒక వార్త బయటకొచ్చేసింది. ఈ వార్త వెనకాల ఉన్న ఉద్దేశాలు, నిజాలు ఏంటి? అంటే బన్నీ రాజకీయ ప్రవేశం చేస్తున్నాను ఒకటే కాదు, మామయ్య సపోర్ట్ ఉంది. ప్లస్ ప్రశాంత్ కిషోర్‌తో అంటే మీటింగ్‌లు నడుస్తున్నాయి అనేది ఆ వార్త సారాంశం. అవును. కానీ అంటే మెగా ఫ్యామిలీ అంతా కూడా మొన్నటి వరకు కొట్టుకున్నారు, లేదంటే గ్యాప్స్ ఉన్నాయి, రకరకాల ప్రచారం జరిగింది బయట. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వారు ఇంకొంచెం ఆజ్యం పోసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పుష్ప ఇష్యూ, తొక్కిసలాట ఇవన్నీ జరిగాక పుష్ప సినిమా వరుసగా 2 సార్లు పుష్ప 1, 2 హిట్ అయ్యాక ఇవన్నీ చాలా ఎక్కువ ప్రచారం జరిగింది. కానీ ఇది పొలిటికల్‌గా ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్న రైట్ టైమా, రాంగ్ టైమా అనేది ఒకటి ఉంటుంది. అండ్ అది మీరన్నట్టు అది వార్త, గాలి వార్త అనేది కూడా ధృవీకరించాల్సి ఉంటుంది. కాకపోతే ఒకటైతే నిజం. అంటే ఎప్పుడైతే విజయ్ అక్కడ తమిళనాడులో పార్టీ వచ్చి రావడంతోటే గెలిచి సీఎం సీట్ ఎక్కాడో, ఆ తర్వాత చాలా మందిలో ఇంత ఈజీగా రాజకీయాల్లోకి రావడము, లేదంటే సీఎం పార్టీ పెట్టడము, లేదంటే సీఎం సీట్ కొట్టడం ఇంత ఈజీ అనేది ఒకటి ఉంది. కానీ ఒక సందర్భము, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఇష్యూస్ అవన్నీ కలిసి ఉంటాయి కదా. సో అవన్నీ బేరీజ్ వేసుకోకుండా అక్కడ ఎవరో చేశారని పులిని చూసి నకవాత పెట్టుకున్నట్లు అది అవుతుంది అనేది ఒకటి ఉంది. కానీ ఇక్కడ మనం అనేది ఏంటంటే, నిజానికి అసలు నిజంగానే ఆలోచించిండా లేదా అనేది, అసలు గాలి వార్త అనేది ధృవీకరిస్తే దాని మీద ఏమైనా మాట్లాడుకోవడానికి ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. కాకపోతే ఏంటంటే ఇక్కడ గమనించాల్సిన విషయం, సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఏదైనా బన్నీకి సంబంధించిన ఏ వార్త అయినా సరే క్షణాల్లో అది వైరల్ అయిపోవడానికి వాళ్ళు ఒక ప్రధానమైన కారణం. రెండోదేంటంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ ఒక స్ట్రక్చర్డ్‌గా ఉంటారనమాట. అంటే ఫ్యాన్స్ అసోసియేషన్‌లు, వాళ్ళ కార్యకలాపాలు ఇవన్నీ కాస్త క్రమబద్ధీకరణ పద్ధతిలో సాగుతుంటాయి. ఏదో గాలివాటంగా ఫ్యాన్స్ అసోసియేషన్ కాకుండా వీళ్ళందరి సమాలోచనలు, వాళ్ళ అంతర్గత చర్చల్లో పాలిటిక్స్‌కి సంబంధించిన వార్త అయితే కొట్టిపడేయాలిందండి. ఓకే. ఎందుకంటే బన్నీ వస్తే బావుంటుంది. వస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? అసలు నిజంగానే బన్నీ వస్తే గెలుస్తాడా? విజయ్‌కి, బన్నీకి ఉన్న సారూప్యాలేంటి? అనే అంటే దాని మీద చర్చ నడుస్తుంది. ఇక్కడ ఒకటి ఉంటుందండి. అంటే విజయ్ పార్టీ పెట్టాడు, ఎన్నికల్లో పోటీ చేశాడు, గెలిచాడు అనేది అందరూ చూస్తారు. కానీ విజయ్ ఫ్యాన్స్ అంటే సినిమాల్లో ఉన్నప్పటి నుంచి కొన్ని ఏళ్లుగా తన ఫ్యాన్స్ అసోసియేషన్ల ద్వారా ప్రతి ఊరికి, ప్రతి జిల్లాకి, ప్రతి మండలానికి చేరుకొని ఉన్నాడు. సో తనకంటూ ఒక స్ట్రక్చర్ అనేది అప్పటికే ఏర్పాటు అయ్యింది. పార్టీ అనేది తనకు ఇంకొక రూపంగా మాత్రమే టీవీకే పేరుతో బయటకు వచ్చారు. కానీ అప్పటికే తన గ్రౌండ్ లెవెల్‌గా అంటే ఇప్పుడు పొలిటికల్ భాషలోనేమో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఉన్నారా, బలం ఉన్నారా, ప్రతి ఊరికి చేరిందా పార్టీ అనేది ఉంటుంది. అట్లా సినిమాల్లో అంటే సినిమా అసోసియేషన్ లాగా విజయ్ ప్రతి ఊరికి చేరుకున్నాడు. సో ఆ అభిమానము ప్లస్ అప్పటికే ఉన్నటువంటి స్ట్రక్చర్ దానికి ప్లస్ అయింది అనుకోవచ్చు. కానీ మీరన్నట్టు ఒకవేళ బన్నీ ఇక్కడ అంతే ఆర్గనైజ్డ్‌గా తన ఫ్యాన్స్ అసోసియేషన్‌ని కనుక ఆర్గనైజ్ చేస్తూ ఉంటే, సో అందుకు అయితే మీరనే మాట అంటే ఈ ఫ్యాన్స్ అసోసియేషన్‌లు అనేటివి అంత ఆర్గనైజ్డ్‌గా పనిచేస్తుంటే ఇప్పుడు వార్త బయటకు వచ్చినప్పటికీ అది రేపటికి పునాది అనేది కొట్టిపారేయలేని. అవును. రెండోది నాకు ఇంకా బలంగా అనిపిస్తుంది ఏంటంటే, ఒకవేళ బన్నీకి పాలిటిక్స్‌లోకి వద్దాం, పార్టీ పెడదాం అనే ఆలోచన వచ్చి ఉండుంటే ఫస్ట్ అడ్డుకట్ట నాకు తెలిసి అరవింద్ గారి దగ్గర నుంచి పడతది. ఎందుకంటే ఆయన గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఆయనకు బాగా తెలుసు. ప్రజారాజ్యం స్థాపించినప్పుడు అప్పుడు ఆయన క్షేత్రస్థాయిలో ఆయన ఏంటి అసలు ఆయనే కదండి బ్యాక్ బోన్‌గా ఉన్నారు. ఇప్పుడు చిరంజీవి అనే వ్యక్తి, ప్రజారాజ్యం పార్టీ అనే వ్యక్తి టాలెస్ట్ పర్సన్‌గా బయట కనపడ్డా, పైకి ఉన్నా కూడా బ్యాక్ ఎండ్‌లో మంచేంటి, చెడేంటి, ఆర్థిక వ్యవహారాలు, పొలిటికల్ జాయినింగ్స్ ఇవన్నీ చూసిన దాంట్లో అదే అంటున్నా నేను. ఇప్పుడు అన్ని చూసిన వ్యక్తి అంటే ఆ డౌన్ ఫాల్ కూడా చూసాడు ఆయన.
ప్రజారాజ్యం పార్టీ డౌన్ఫాల్ కూడా చూసిన వ్యక్తి ఇప్పుడు తన ఇంట్లోంచి ఒక హీరో బయటకు వచ్చి పాలిటిక్స్లోకి అడుగు పెడతానంటే ఆయన ఒప్పుకుంటాడా, దానికి అడ్డుకట్ట వేయకుండా ఎందుకుంటాడు అన్నది నా ప్రశ్న. పైగా నాకు ఇంకొకటి ఒకటి ఉంది. ఇప్పుడు మెగా ఫ్యామిలీలో ప్రజారాజ్యం అనేది స్టార్ట్ చేశారు, మంచి ఓట్ షేర్ వచ్చింది, తర్వాత సీట్లు రావని పక్కన పెడితే ఒక మంచి అంటే ఏం జరిగింది అనేది వాళ్ళకి ఒక పూర్తి ఐడియా ఉంది. అంతకుముందు తెలియదు కాబట్టి సరే రాజకీయం ఏంది, పార్టీ ఏంది, ఎట్లా పనిచేస్తే అని తెలుసు. కానీ ఆ తర్వాత ఇప్పుడు అక్కడ ఎవరు లేరు. సో మెగా ఫ్యామిలీ నుంచి ఒక హీరోగా వచ్చి ప్రజాభిమానంతో పార్టీ పెట్టాలనుకుంటున్నారు అంటే వాళ్ళందరి సపోర్ట్ బ్యాక్ ఎండ్లో ఉంటుంది. మనకి ఇప్పుడు వచ్చినటువంటి ప్రచారంలోకి వచ్చినటువంటి అది గాలి వార్త అనేది పక్కన పెడితే మామయ్య సపోర్ట్ ఉంది అనేది అర్థం ఏంటి, చిరంజీవి గారి సపోర్ట్ ఉంది అనేది ఆ వార్త యొక్క సారాంశం. నేనేమంటానంటే ఆయన సొంత తమ్ముడు ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో పెట్టున్నారు. ఆయన స్వయంగా పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయినాడు కూడా ఆయన పార్టీ జెండా విడిచిపోలేదు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఎన్డీఏలో కీలకంగా ఉన్నారు, భవిష్యత్తులో ఇంకా మెరుగ్గా రాణించే స్కోప్ కనపడుతుంది ఇప్పటికీ. సో ఈ టైంలో అదే ఇంట్లో నుంచి అదే ఫ్యామిలీలో నుంచి ఒక వ్యక్తి ఇంకొక కొత్త పార్టీ వస్తే నేనేమంటానంటే ఎక్కడ ఆ పార్టీకి ఎక్కడ, ఆంధ్రప్రదేశ్కా తెలంగాణకా, ఆంధ్రప్రదేశ్కా తెలంగాణకా ఎక్కడ పోటీ చేయాలి, ఎక్కడ రాజకీయం చేయాలి? పోనీ ఆంధ్రాకి వెళ్ళి రాజకీయం చేస్తాడంటే అక్కడ ఎవరిని తిట్టాలి? జగన్ని తిట్టాలి, చంద్రబాబుని తిట్టాలి, అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ని కూడా తిట్టాలి. పైగా ఒకే వేదిక మీద పవన్ చిరంజీవి కనపడుతున్న సందర్భంలో కనపడతారు అంటే అప్పుడో ఇప్పుడో కనపడుతున్నారు. ఇట్లాంటి సందర్భంలో చిరంజీవి అనేటువంటి వ్యక్తి తన సొంత తమ్ముని కాదని, జనసేనని కాదని వచ్చి అల్లు అర్జున్కు అండగా నిలబడతారా? సరే అనుకుందాం, కొద్దిసేపటికి ఏపీ కాదు తెలంగాణ. తెలంగాణలో ఆ స్కోప్ ఉందా? పైగా ఎన్నికలకి 2.5 ఏళ్ళ పైన ఉంది. మీకు ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణలో ఇట్లాంటి ఫ్యానిజంతో వచ్చేటువంటి బేస్ అల్లు అర్జున్కి తక్కువ, సినిమాల నుంచి తక్కువ. కానీ అప్పుడు చిరంజీవికి సంబంధించినటువంటి విషయానికి వస్తే, ప్రజారాజ్యం విషయానికి వస్తే ఆంధ్ర రాయలసీమలో వచ్చిన దానికన్నా తెలంగాణలో కొంత ఓట్ షేర్ వచ్చినప్పటికీ అంత ప్రభావం తక్కువ. కానీ ఈయనకి అల్లు అర్జున్కి అసలు కంపేర్ చేయొచ్చా అనేది నేను అంటాను. అంటే విజయ్ ఎప్పుడైతే గెలిచాడో అప్పుడు ఒక రకమైన వాతావరణం నెలకొంది. మిగిలిన ఇండస్ట్రీలో ఎవరున్నారు టాప్, వాళ్ళు నెక్స్ట్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అంతెందుకు తమిళనాడులోనే మొన్న ఒక వార్త ఏంటి, ధనుష్ వస్తున్నాడు రాజకీయాల్లోకి అని ఒక వార్త కదా. అంటే నెక్స్ట్ ఎవరు ఉన్నారు అన్నది చూడడమే అంతే. ఇది ఒక స్పెక్యులేషన్ అనిపిస్తుంది నాకు. అంటే ఎక్కడో ఒక చోట హిట్ అయ్యాడు కాబట్టి, ఒకరు హిట్ అయ్యారు కాబట్టి ఆ మిగిలిన చోట్ల ఎవరున్నారు, అంత స్తోమత ఎవరికి ఉన్నదో బయటికి లాగే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అన్నది అయ్యి ఉండొచ్చు. అంటే తమిళనాడు నుంచి ఈ సినిమా కల్చర్ నుంచి పొలిటికల్ కల్చర్కి పొలిటికల్ వాళ్ళు రావడం అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ తర్వాత కూడా చాలా మంది ఇప్పుడు సినిమా వాళ్ళు మంచి స్టార్స్ కూడా రాజకీయాల్లోకి రావాలనుకొని వచ్చారు, తర్వాత ఫెయిల్ అయ్యారు, వెనక్కి తగ్గారు. అది ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాదు, ఎక్కడ చూసినా అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆయన గెలిచారు కాబట్టి నేను గెలుస్తాను అనడం కన్నా అక్కడ పరిస్థితులు వేరు. తమిళనాడు రాజకీయం వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయం వేరు, ఇప్పుడున్న తెలంగాణ రాజకీయం వేరు. తెలుగు వాళ్ళం అనుకునేటువంటి, టాలీవుడ్ అనుకునేటువంటి దగ్గరే ఇంత వ్యత్యాసం ఉంటే సో అది ఇంపార్టెంట్ కదా. సో పైగా ఇంకా చాలా టైం ఉంది ఎన్నికలకి. ఇప్పటికిప్పుడు నేను మళ్ళీ ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి. జూనియర్ ఎన్టీఆర్ లాంటి వ్యక్తి వస్తే గతంలో వెనకాల టీడీపీ జెండా, వాళ్ళ తాత వారసత్వం అవి కనపడతాయి. ఇక్కడ అల్లు అర్జున్ వస్తే వెనకాల అల్లు అరవిందే కనపడతారు. పైగా ప్రజారాజ్యం అప్పుడు కూడా అల్లు అరవిందే ఉన్నారు. సో ఇట్లాంటి కంపారిజన్ చాలా వస్తాయి. అవన్నీ ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి ఒకటి. పైగా నేనేమనుకుంటాను అంటే గతంలో ఇలాంటి వార్తలు కూడా వచ్చాయి. అంటే మనకి ఎంత స్టార్డమ్ ఉన్నా, ఎన్ని డబ్బులు ఉన్నా, రాజకీయంగా ఒక అధికారం అనేది అది ఇంకా పవర్ఫుల్ వీటన్నిటికన్నా. సో అది ఉండాలి అని అందరూ కలలుగా అంటారు. మీకు అసలు డబ్బులు లేని వాళ్ళు అంటారు, స్టార్డమ్ లేని వాళ్ళు కూడా అనుకుంటారు. కానీ మీకు అన్నీ ఉన్నా కూడా రాజకీయంగా ఒక పదవి ఉండాలనో, లేకపోతే శాసించే స్థాయిలో ఒక అధికారం ఉండాలా, హోదా ఉండాలని కోరుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అది కోరుకోవడంలో తప్పులేదు కూడా. కానీ అది అందరికీ దక్కుతుందా, అసలు దానికి ఒక ఆలోచన అయితే ఉండాలి కదా అని నేను అంటాను. ప్రశాంత్ కిషోర్తో మాట్లాడారు అంటే ప్రశాంత్ కిషోర్ ఫెయిల్యూర్స్ చాలా ఉన్నాయి ఈ మధ్యకాలంలో. మమతా బెనర్జీ ఎలక్షన్స్కి ఓడిపోయారు, స్టాలిన్కే ఆయన చేశారు ఓడిపోయారు, ఇట్లా తీసి చాలా వరుసగా ఉన్నాయి. ఆయన సొంత పార్టీ ఓడిపోయింది అనేది, ఆయన మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేస్తే ఇక్కడ ఫోకస్ చేయరు అనేది చాలా ఉన్నాయి. సో ఇదంతా గాలి వార్త కాదనేది పక్కన పెడితే అసలు అవకాశం ఉందా, స్కోప్ ఉందా అనేది ఆలోచించాలి కదా ఎవరైనా అనేది నేను. ఒకవేళ బన్నీ నిజంగానే రాజకీయాల్లోకి వద్దాం అన్న ఆలోచనకు వచ్చాడు అనుకుందాం,
గ్రౌండ్ వర్క్ చేయడానికో లేదంటే ప్రిపరేషన్కో బండికంటూ ఎంత టైం కావాలి మినిమం? అంటే ఒకటండి, ఫస్ట్ అక్కడ గ్యాప్ ఏంటి అనేది చూసుకోవాలి. రాజకీయాల్లో ఇప్పుడు మీరు తమిళనాడు రాజకీయంకే చూద్దాం, ఎందుకంటే అక్కడి నుంచే ఉదాహరణలు అన్నీ పుడుతున్నాయి. కానీ డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే, కరుణానిధి వర్సెస్ జయలలిత ఉన్నంత కాలం ఇంకొకరికి ఛాన్స్ లేదు. వారి జాతీయ పార్టీ, అక్కడ విజయకాంత్ పార్టీ కూడా ఉంది, మీకు తెలియదు కాదు, కానీ ప్రభావం చూపించలేకపోయారు. ఎందుకు అంటే ఇద్దరు టాలెస్ట్ పర్సన్స్, రెండు బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు అక్కడ కొట్టుకుంటున్న సందర్భంలో ఇంకొక పార్టీకి, ప్రాంతీయ పార్టీకి కానీ జాతీయ పార్టీలకు కానీ ఏమాత్రం అక్కడ స్కోప్ లేదు. తోక పార్టీలుగా మిగిలిపోయాయి చెప్పాలంటే. కానీ ఎప్పుడైతే అన్నా డిఎంకే వీక్ అయిందో, అన్నా డిఎంకేకి నాయకత్వ లోపం అనేది కనపడిందో, అప్పుడు ఇంకొక పార్టీకి అవకాశం, అక్కడ స్కోప్ వచ్చింది. ఆ స్కోప్లో నుంచి పుట్టినటువంటి పార్టీ టీవీకే అయితే, ఆ స్కోప్లో నాయకత్వానికి ఆల్టర్నేట్, అంటే స్టాలిన్కి ఆల్టర్నేట్ ఎవరు, అన్నా డిఎంకేలో ఎవరు లేరు, సో ఆల్టర్నేట్ ఎవరు, విజయ్. సో విజయ్ అట్లా ఒక పొలిటికల్గా ఒక మొమెంటం వచ్చింది. ఇక్కడ మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు చూస్తే, ఇక్కడ ఆల్రెడీ మూడు బలమైనటువంటి, ఆంధ్రప్రదేశ్లో 3 బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఒకటి టీడీపీ అధికారంలో ఉంది, బలంగా ఉంది. 2 జనసేన అధికారంలో ఉంది, బలంగానే ఉంది. ఇటు మూడోది అవునన్నా కాదన్నా ఎంత ఓడిపోయి 11 సీట్లకు పరిమితమైన వైసీపీ క్షేత్రస్థాయిలో బలంగానే ఉంది. దానికంటూ ఒక గ్రాస్ రూట్ లెవెల్ వరకు ఒక ఎస్టాబ్లిష్మెంట్ అయ్యింది. సో అక్కడ స్వయంగా రాజశేఖర రెడ్డి బిడ్డను తీసుకొచ్చి జగన్ కొట్టాలనుకొని తీసుకొచ్చిన షర్మిలను తీసుకొచ్చి పెడితేనే కాంగ్రెస్కి మళ్ళీ లేవడం చేత కావట్లేదు. అక్కడ అంత స్కోప్ లేదు. కొత్తగా ఇంకో 4వ ప్రాంతీయ పార్టీగా వచ్చి అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ కావాలి అంటే ఇప్పుడున్నటువంటి, అంటే నియర్ బై టైంలో అనేది సాధ్యం కాదని నేను అంటున్నాను. అయితే వైసీపీ పూర్తిగా వీక్ అయితే, వీళ్ళిద్దరూ టీడీపీ జనసేన ఒకటి కాబట్టి వీళ్ళకి ఆల్టర్నేట్ ఎవరు, నేను ప్రత్యామ్నాయంగా నేను వస్తున్నాను అని చెప్పడానికి ఉంటుంది. సో ఇప్పటిలోపు ఈ మధ్యకాలంలో అది సాధ్యమా అనేది అది అందరికీ ఊహించుకోవచ్చు. కమింగ్ టు తెలంగాణకు వస్తే, తెలంగాణలో నిజానికి ఒక ప్రాంతీయ పార్టీ స్కోప్ నిలదొక్కుకోవడానికి అనేది ఒక అవకాశం అయితే ఉంది. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఇక్కడ ఇంకొక బలమైన ప్రాంతీయ పార్టీ తెలంగాణ సెంటిమెంట్తో, తెలంగాణ ఇంటి పార్టీగా ఒకరు ఉండాలి అనేది ఉంటే బీఆర్ఎస్కు తగ్గట్టుగా పోటీలో ఉంటుంది. అప్పుడు కాంగ్రెస్ చేసిన తప్పులు కూడా వాళ్ళకి పనికొస్తాయి, వాళ్ళకి అధికారం రావడానికి అవకాశం ఉంది అనేది ఒకటి ఉంది, స్కోప్ ఉంది ఒక ప్రాంతీయ పార్టీ. ఆ ప్రాంతీయ పార్టీని ఫిల్ చేయడానికి కవిత వచ్చింది అనేది ట్రై చేస్తుంది. సరే అది సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ తర్వాత పెడితే అటెంప్ట్స్ అయితే నడుస్తున్నాయి. కానీ అల్లు అర్జున్కి ఆంధ్రాతో కంపేర్ చేస్తే, మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే తెలంగాణలో ఉన్నటువంటి క్రేజ్ ఎంత, ఇక్కడ సినిమా వాళ్ళని ఆదరించేటువంటి పర్సంటేజ్ ఎంత, ఇక్కడున్నటువంటి రాజకీయాలకు సెంటిమెంట్కి అనుగుణంగా, పైగా అల్లు అర్జున్ అంటే ఎక్కడి నుంచి, ఆంధ్ర, సో ఆయన్ని ఆదరిస్తారా, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. మీరు తెలంగాణలో ఏ రాజకీయం చేయాలన్నా ఫస్ట్ నువ్వు ఆంధ్రానా తెలంగాణ అని ప్రశ్నించే స్థాయి ఇంకా ఉంది, అక్కడనే ఉంది. సో ఈ టైంలో పైగా సినిమా వాళ్ళకి గతంలో ఉండేది, రంగులేసుకునే వాళ్ళకి రాజకీయాలు ఎందుకు అనేటువంటి మాటలు కూడా మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చాలాసార్లు విన్న మాటలు ఇవి. సో సినిమా వాళ్ళు రంగులేసుకునే వాళ్ళకి రాజకీయాలు ఎందుకు అనేటువంటి మాటలు ఉన్నాయి, అభిప్రాయాలు ఉన్నాయి. సరే అవన్నీ చిన్నగా చూపడం కాదు, అంటే రకరకాల ఒపీనియన్స్ ప్రజల్లో ఉన్నప్పుడు తిట్టినా పడాలి, పొగిడినా పడాలి. పొగిడితే ఏంటంటే తిట్లు ఎక్కువే. ఎందుకంటే రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారో వ్యక్తిగత జీవితాన్ని బజార్లు పెట్టడానికి ఒక వ్యవస్థ పనిచేస్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే రాజకీయాల మీద సీరియస్గా దృష్టి నిలిపారో అప్పటి నుంచి ఆయన పెళ్లిళ్ళ వ్యవహారం, ఆయన వ్యక్తిగత జీవితం ఎలాగైతే బయటకు వచ్చేసి బట్టబయలైపోయి ప్రతి ఒక్కరు ప్రెస్ మీట్ పెట్టి, అంటే సినిమా వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి తిట్టి అంతా ఈ స్థాయి ఇదంతా చూస్తే ఫ్యాన్స్ కూడా ఎందుకు వచ్చిన గొడవ ఇది, రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉంది, ప్రశాంతంగా ఉండొచ్చు కదా అనిపిస్తుంది. ఇవన్నీ చూసిన వ్యక్తి అల్లు అర్జున్. సో పైగా అన్నిటికన్నా ముఖ్యంగా విజయ్ అక్కడ వచ్చేటప్పుడు నేను ఇంకా సినిమాల్లోకి రాను, నేను ఇంకా సినిమాలు చేయను అని సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చేసి ఆయన పాలిటిక్స్లోకి వచ్చారు. ఇప్పుడు అల్లు అర్జున్ చాలా పీక్స్లో ఉన్నారు. కెరీర్లో ఎప్పుడూ లేనంత రెమ్యునరేషన్, ఎప్పుడూ లేనంత క్రేజ్ ఇప్పుడు అనుభవిస్తున్నారు. సో ఇదంతా వదిలేసి పాలిటిక్స్లోకి వచ్చి బురదంతా నెత్తి మీద వేసుకుంటారు అన్నది. అంటే నాకు ఇక్కడ ఒక మాట అంటే జెన్యున్గా చెప్పాలనుకుంటున్నా అనిపిస్తుంది. అంటే తను కెరీర్ పీక్స్లో ఉన్నాడనేది నిజం. పుష్ప 2 అనేది మంచి బ్లాక్ బస్టర్ హిట్. సో ఆ టైంలో ఆయన సక్సెస్ ఎంజాయ్ చేయలేనంతగా ఇట్లా పొలిటికల్గా ఇబ్బంది పడ్డాడు. అవునన్నా కాదన్నా 42 మంది కరూరులో తొక్కిసలాట జరిగితే అదే విజయ్ కదా, సినిమా అతనే కదా, ఆయన్ని తీసుకొని పోయి జైల్లో పెట్టలేదు కదా. కానీ ఇక్కడ
పుష్ప 2 ఆ తొక్కిసలాట సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఆయన జైలు పాలే. సో అంత స్టార్డమ్ ఉండి ఒక మంచి తెలుగులో టాలీవుడ్ ఇప్పుడున్నటువంటి టాలీవుడ్లో పుష్ప 2 అప్పుడు మంచి హిట్ మిగతా హీరోలతో పోలి. అట్లాంటి టైంలో తనని తీసుకెళ్ళి వెళ్ళి నన్ను పెట్టారు అంటే నాకు పొలిటికల్ పవర్ లేకే నేను ఆ రోజు జైలుకి వెళ్ళాల్సి వచ్చిందనేటువంటి ఈగో కూడా అట్టయి ఉండొచ్చు, చెప్పలేము. అదే మీరు చెప్తుంటే నాకు పుష్ప 2 కథే గుర్తొస్తుంది. ఉమ్. ఫోటో ఇవ్వలేదన్న ఒకే ఒక కారణంతోటి పుష్ప అవును. కథదే కదా. అవును, సో ఇక్కడ కూడా అలాంటి ఈగో ఏదో ట్రిగ్గర్ అయ్యి, అంతే అంటే మన చేతిలో అంతే అధికారం లేదు కాబట్టి మనం ఎంత బాధలు పడాల్సి వచ్చింది. సో అధికారం అని వచ్చేసి అయి ఉండొచ్చు, ఉండొచ్చు. అదొక ఉండొచ్చు ఉండకపోవచ్చు, అవును. కానీ ఈ వార్తకి అదొక దానికి ఊహ కనెక్షన్ అంతే. అంతే. అవునవును. సో నేనేమంటే ఎన్ని అనుకున్నప్పటికీ కూడా అల్టిమేట్ గా రాజకీయమైనటువంటి అధికారం అనేది అప్పర్ హ్యాండ్ అవుతుంది. అవును. మీరు ఎంత స్టార్డమ్ ఉన్నా. సో ఆ రోజున్న స్టార్డమ్ కి ఆ రోజున్నటువంటి ప్లేస్ లో ఇంకొకరు ఉంటే ఆ రోజు చాలా మంది అనుకున్నారు ఈ అంటే జైలుకి పంపేంత అది పంపకపోతే బాగుండేది అని అందరూ అనుకున్నారు. అవును. సో అట్లాంటి టైంలో ఆయనకి ఈగో అట్టయి ఉండొచ్చు, నేను నాకెందుకు ఉండకూడదు రాజకీయంగా పదవి, నేను నాకేం తక్కువ అనేది ఉండొచ్చు, అది అందరూ అనుకుంటారు. నిజానికి అట్లాంటి ఆలోచనల నుంచే రాజకీయంగా పార్టీలు పుడతాయి, రాజకీయ నాయకులు కూడా పుడతారు. కానీ సమయం సందర్భం అనేది అయితే ఉంటుంది. రాజకీయాలు అవి రెండే ఇంపార్టెంట్, సమయాలు సందర్భాలు. సో ఇప్పుడున్నటువంటి సందర్భం రాంగ్ సందర్భం, సమయం అనేది ఇంకా పూర్తిగా అసలు కన్సిడర్ చేయలేదు. ఎందుకు అంటే తెలంగాణలో స్పేస్ ఉందా లేదా అనేది పక్కన పెడితే ఇక్కడ ఇప్పటికీ అవకాశం లేదు. ఎందుకంటే తెలంగాణ ఇంకా తెలంగాణ అనే పదం మీద రాజకీయాలు సాగుతున్న సందర్భంలో ఆంధ్ర నుంచి ఇప్పుడు మనం ఎంతెందుకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి చాలా స్టార్డమ్ ఉంది, తెలంగాణలో మంచి అభిమానులు ఉన్నారు. కానీ రాజకీయంగా వచ్చేసరికి నువ్వు ఆంధ్ర వ్యక్తికి నీకు తెలంగాణలో ఏం పని, తెలంగాణ రాజకీయాలతో నీకేం పని అంటే అప్పుడు ఆయన ఆటోమేటిక్గా వచ్చి ఆయన ఏమన్నారు, అవును నేను తెలంగాణలో రాజకీయ పార్టీ నడుపుతాను తప్ప నేను వచ్చి పోటీ చేయను కదా అన్నారు. సో రెసిస్టెన్స్ అనేది ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. తెలంగాణలో ఆంధ్ర వ్యక్తి వచ్చి పాలిటిక్స్ చేయాలంటే, సో మీరు ఆంధ్రాకి వెళ్ళాలంటే అక్కడ అవకాశమే లేదు. సో ఇట్లాంటి టైంలో నేను వెళ్తాను, లేదు నేను మొండిగానే వెళ్తాను అంటే చేతులు కాల్చుకోవడమే అవుతుంది. సో మీకు ఎన్ని ఆలోచనలు ఉన్నా, ఎంత బ్యాక్ ఎండ్లో ఉన్నా, ఎంత వ్యూహకర్తలు ఉన్నా, ఎంత పెద్ద వ్యూహకర్త అయినా ఓ రోజు ఓడిపోయాడు కదా. ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు, కేసీఆర్ లాంటి వాళ్ళే ఓడిపోయారు. అందరికీ ఓటమి సహజం అనేది. రాజకీయాల్లో అప్పుడు ఓడిపోయినప్పుడు కూడా అంత ఈక్వల్గా తీసుకొని నిలబడగలగాలి కదా. సో ఈరోజు ఇదేం సినిమా కాదు కదా, ఫ్లాప్ అయింది కాబట్టి ఇంకో సినిమా చేసుకోవచ్చులే అనడానికి. సో అట్లాంటి ఆలోచనలు ఉంటాయని అయితే, అంటే ఇది గాలివార్తగానే నాకైతే అనిపిస్తుంది. కానీ మీరన్నట్టు భవిష్యత్ రేపటి కోసం ఈరోజు పునాదులు నిర్మించుకుంటున్నారు అంటే అవునని చెప్పొచ్చు, కాదని అనడానికి లేదు. కానీ ఎక్కడ నిర్మించాలి పునాది అనే స్థలం కావాలి కదా, ప్లేస్ కావాలి కదా, ఆ ఇల్లు అనేది ఆ పునాది నిర్మించడానికి. అది ఆంధ్రానా తెలంగాణనా ఇక్కడ అనేది చూడాల్సి ఉంటుందని నాకు అనిపిస్తుంది. సో రైట్, రాజకీయం అనేది సినిమా కాదు. రాత్రి ఒక కథ ఒప్పుకొని తెల్లారేసరికి ఆ సినిమాని పట్టాలెక్కించడానికి, క్లాప్ కొట్టడానికి అల్లు అర్జున్కి కూడా ఈ విషయం తెలుసు. అన్నిటికన్నా ముఖ్యంగా రాజకీయ శూన్యత అన్నది ఇటు ఏపీలోనూ లేదు, అటు తెలంగాణలో లేదు. బన్నీ ఇప్పటికిప్పుడు ఇలాంటి ఒక నిర్ణయం తీసుకుని ఆవేశంగా, ఏదో సినిమాలో చూపించినట్టు ఆవేశంగా నేను చూడండి ఇక పార్టీ పెడతా సీఎం అవుతా అని స్టేట్మెంట్లు ఇచ్చేంత తెలివి తక్కువ నిర్ణయం అయితే బన్నీ తీసుకునే అవకాశమే లేదు. సో ఇది గాలివార్తగానే అనుకోవాలి. బహుశా బన్నీకి ఎప్పుడైనా ఒక పార్టీ పెట్టాలి, ఎప్పుడైనా ప్రజాసేవలోకి రావాలంటే అది ఆయన ఇష్టం. ఎవరైనా ఈ దేశంలో పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా ప్రజాసేవ చేయొచ్చు. హీరోలకి ఆ స్కోపు, ఆ పాపులారిటీ ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. బన్నీకి కూడా ఆ స్థాయి, ఆ స్థానం, ఆ సామర్థ్యం ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కాకపోవచ్చు, అది రైట్ టైం కాకపోవచ్చు. సో ఇది ఈరోజు హాట్ టాపిక్. మరోసారి మరో హాట్ టాపిక్ కలుద్దాం.